మనందరికీ ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు జాతి ఒకటిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. మదరాసి అనే హేళన చేసిన కాలంలో తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ధైర్యం చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడటానికే ఎన్టీఆర్ జన్మించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక బీసీలకు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్ కి దక్కుతుందని, మహిళలకు ఆస్తిలో సగం వాటా ఇచ్చిన విప్లవాత్మక నిర్ణయం కూడా ఎన్టీఆర్ తీసుకున్నారని తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే సూపర్ 6 పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం పథకాలను కొనసాగిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా చదువుకోని వ్యక్తులు, ఓనుమాలు లేని వ్యక్తులు, వేలిముద్ర వేసే వ్యక్తులుంటే కాదు, అన్ని వర్గాల్లో చదువుకున్న వారిని సమర్థవంతులను రాజకీయాల్లోకి తేవాలని ఆలోచించిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు గారు. అందరికీ సామాజిక న్యాయం చేయాలని ముందుకు పోయిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఒకటే నినాదం, తెలుగు జాతి ఆత్మ గౌరవం. రెండోది, పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ఆయన పరిపాలన చేపట్టారు. ఈరోజు మనందరికీ తెలుగు రాష్ట్రం వచ్చిందంటే పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికి తొలి రాష్ట్రం తెలుగు వారి కోసం ఏర్పాటు చేసింది పొట్టి శ్రీరాములు గారు అయితే, ఆ తర్వాత మదరాసి అని పిలుస్తా ఉంటే కాదు, తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి